హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మనం మగ్గం వర్క్‌తోని స్కాలప్ బోర్డర్స్, ఇలా కట్ వర్క్స్ ఇలా చేయించుకుంటూ ఉంటాం కదా! అలా ఏం వర్క్ వాటికి వెళ్ళకుండా మనమే కట్ వర్క్ బోర్డర్‌తో ఇలా డిఫరెంట్‌గా లుక్ వచ్చేలాగా బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చెప్తాను. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరందరూ వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను చూపించే ఈ బ్లౌజ్ ఏంటంటే, మనమేమి కట్ వర్క్ బోర్డర్ అది ఏయించకుండా ఇలా స్కాలప్ పెట్టి బ్లౌజ్‌కి స్టిచ్ చేయించుకుంటున్నాం. చాలామంది ఇలా స్టిచ్ చేయించి వదిలేస్తున్నారు. అలా వదిలేయకుండా ఇలా బీడ్స్ గానీ, పర్ల్స్ గానీ, లేకపోతే హాఫ్ ట్యూబ్స్ ఒస్తాయి గదా! అలాంటివి గానీ, ఏవైనా సరే ఇలా స్టిచ్ చేసుకొని, మనం ఎంతో టైం పట్టదు. ఒక 1 అవర్ కూడా పట్టదు మొత్తం బ్లౌజ్ అంతా అలా వేసుకోవడం వల్ల బ్లౌజ్‌కి డిఫరెంట్‌గా లుక్ వస్తది. ఇప్పుడు నేను చెప్పిన ఐడియాతో స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇదే అనమాట. ఇలా చేసినందువల్ల ఏమైందంటే, మనకి ఈజీగా మనం స్టిచ్చింగ్‌లోనే మనకి కట్ వర్క్ వచ్చేస్తది కాబట్టి, దాని మీద బీడ్స్ కుట్టేసుకుంటే మన వర్క్ ఈజీ అయిపోతది. అంటే ఇంక బోర్డర్‌కెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇలానే మనం కొన్ని డిఫరెంట్ టైప్స్‌లోనే బీడ్స్ సెలెక్ట్ చేసుకొని, కట్ వర్క్‌లో స్టిచ్ చేసుకుంటే డిఫరెంట్‌గా ఉంటదనమాట. అంటే మీరు శారీ కలర్‌ని బట్టి మీరు స్టిచ్ చేసుకోవచ్చు. అలానే మనం అలా స్కాలప్ హ్యాండ్ దగ్గర, నెక్ దగ్గర పెట్టించుకున్నప్పుడు అలా ప్లెయిన్‌గా వదిలేయడం ఇష్టం లేకపోతే ఇలా బీడ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ పిక్చర్‌లో చూపించినట్టు. దగ్గరగా హ్యాంగ్ చేయించుకోవచ్చు. మనం ఇలా కొనలా వచ్చింది కదా! కార్నర్స్‌లో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఆ బీడ్స్ అనేవి కూడా మీ చాయిస్ అనమాట. అంటే నేను కట్ వర్క్ కూడా కొనకుండా బ్లౌజ్ డిజైన్ చేసుకునే ఐడియా ఇప్పుడు నేను టిప్ 1లో మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఈ టిప్ 1 నచ్చిందా? నేను చెప్పిన టిప్స్‌లో ఏ టిప్ నచ్చింది అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఇప్పుడు స్కాలప్ అని గాని, పట్టు శారీకైనా, దేనికైనా చాలా తక్కువ కాస్ట్‌లోనే దొరుకుతున్నాయి గదా! అవి ఇలాంటి లేసెసే. కానీ ఇప్పుడు నేను చెప్పే టిప్‌లో మీరు బ్లౌజెస్‌కి ఇలాంటి లేసెస్ వేస్తే ఈజీగా అర్థమైపోతది ఎవరికైనా. అలా మనం బోర్డర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే చిన్న టిప్స్ ఫాలో అయ్యి సెలెక్ట్ చేసుకొని వేసుకుంటే మనం మగ్గం వర్క్ చేసినట్టే ఉంటదనమాట. అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏ టైప్‌లో వేసుకుంటే మనకి బ్లౌజ్ అంతా వస్తది? ఎన్ని మీటర్స్ బ్లౌజ్‌కి పడతది? ఇలాంటివన్నీ కూడా నేనిప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను మీకు ఒక బ్లౌజ్ డిజైన్ చేస్తున్నాను. అది ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. మీకేంటంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే కొంచెం ఐడియా కోసం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు ఈ వీడియోని బట్టి మీరు మీకు కావాల్సినట్టు లేస్ సెలెక్ట్ చేసుకొని మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. మనం అలా కలర్స్ కాకుండా గోల్డ్‌లోనే షేడ్స్, సిల్వర్స్ ఇలా వస్తూ ఉంటాయి గదా! ఇలాంటివి తీసుకోవాలి. ఎక్కువగా మన శారీ కలర్ మిక్స్ అయ్యేలాగా అలా కాకుండా అంటే జస్ట్ మొత్తం అంతా క్లాత్ వచ్చేసి శారీ కలర్ అలా కాకుండా లైట్‌గా మిక్స్ అయినా ఓకే. కానీ ఇలా మనకుండాలనమాట దాంట్లో. ఇలా ఉండడం వల్ల మనకేమవుతదంటే లుక్కు చాలా నీట్‌గా ఉంటది. అండ్ మళ్ళీ కొంచెం మిడ్ రేంజ్‌లో ఉన్న లేసెస్ ట్రై చేయండి. అలా ట్రై చేయడం వల్ల ఏంటంటే, కొంచెం క్లాసీ లుక్ వస్తది. మరీ తక్కువ కాస్ట్‌లో కూడా వస్తున్నాయి గదా! అలాంటివి ట్రై చేసి పట్టు శారీస్ మీద వేసుకుంటే ఏంటంటే, మనకి కొంచెం లుక్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తది. కొంచెం నార్మల్‌గా ఉంటదనమాట. ఇప్పుడు ఇలా సింపుల్ బోర్డర్స్ అంటే ఇలా చాలా చిన్నిగా, సన్నగా వచ్చినవే మాక్సిమం సెలెక్ట్ చేసుకోండి. హెవీగా, బల్కీగా ఉన్నవి మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ లేసెస్‌లో బీడ్స్, స్టోన్స్ అలా మిక్స్ అయిన లేసెస్‌ని తీసుకోండి. మీరు బ్లౌజు, శారీ 2 తీసుకెళ్ళి అలా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా బెటర్‌గా మనకిలా నెట్టెడ్‌లో వచ్చినియి అనుకోండి మీ బడ్జెట్‌లోనే. ఇలాంటివి ఇంకా క్లాసీ టచ్ ఇస్తాయన్నమాట శారీస్‌కి. కాకపోతే ఏంటంటే, మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన శారీకి సూటబుల్‌గా ఉండాలి అంతే. ఇలా మొత్తం స్టోన్స్ వచ్చిన లేసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకి మధ్యలో వచ్చిన స్టోన్స్ మన శారీకి మ్యాచ్ అయినా ఓకే. ఇంకా నీట్‌గా ఉంటదనమాట. కాకపోతే మనం వేసించుకునే విధానంలోనే మీరు టైలర్‌కి ఎలా కావాలి అనేది చెప్పండి. మీరు నేను బ్లౌజెస్ ఈ వీడియోస్ చేస్తున్నాను కదా! అందరూ నేను స్టిచ్ చేస్తానా అని అడుగుతున్నారు. నేను ఐడియాస్ కోసం మాత్రమే ఈ వీడియోస్ అన్నీ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే ఈ టిప్ ఏంటంటే, మనం అలా కట్ వర్క్ బోర్డర్స్ తీసుకున్నప్పుడు డీప్ యూ నెక్స్ అలాంటివన్నీ పెట్టుకోలేము.
దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ అదే అనమాట. ఎలాంటి షేప్స్ నెక్స్‌కి వేసుకోవాలి అనేది నేనిప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపిచ్చే ఈ నెక్స్ అన్నీ ఇలాంటి వాటికి మాత్రమే మనం కట్ వర్క్ వేసుకోగలం. అంటే లేసెస్ తీసుకున్నప్పుడు. లేసెస్ కాకుండా మీరు మగ్గం వర్క్ ఎలాంటి షేప్ నెక్‌కైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ట్రెండింగ్‌లో ఈ నెక్ ఎక్కువగా ఉంది కదా! ఇలాంటి నెక్‌కి మనం కట్ వర్క్ లేస్‌ని ఈజీగా వేసుకోవచ్చు. ఇలా కొన్ని కొన్ని డిజైన్స్ బ్లౌజెస్‌కి అంటే మనం ప్యాటర్న్ పెట్టించుకుంటాం కదా! అలాంటి ప్యాటర్న్స్‌కి రౌండ్ నెక్‌కి, వీ నెక్‌కి అంటే డీప్ రౌండ్ కాదు. నార్మల్ రౌండ్‌కి, వీ నెక్‌కి ఇలా స్టార్ షేప్‌కి తర్వాత మనకి ఇంకా కొన్ని కొన్ని టైప్స్ వస్తున్నాయి కదా! అలా కొన్ని కొన్ని టైప్స్‌కి ఇప్పుడు ఇలా చూపించాను కదా! ఇది కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కర్వ్ ఎక్కువ తిరగదు కదా! లేస్. సో, లైట్‌గా కర్వ్ తిరుగుతది అంతే. మనం ఎక్కువగా సాగదీసి వేయించామనుకోండి బ్లౌజ్ లుక్ మారిపోతది. ముడతలొచ్చేస్తది. మనం మొత్తం లేసంతా తీసుకున్నప్పుడు మనం నడుముకి ఫ్రంట్, బ్యాక్ కూడా వేయించుకోండి. చాలా లుక్ ఉంటది. ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి, నడుముకి, ఫ్రంట్‌లోని, బ్యాక్‌లోని, హ్యాండ్స్ దగ్గర మొత్తం వేయించుకోండి. ఇలా వేయించుకుంటే మొత్తం లేస్ మీకు యూజ్ అవుతది. లుక్ కూడా బావుంటది. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు? నాకు కామెంట్స్‌లో చెప్పండి. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. దీనివల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతది అండ్ యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఇప్పుడు నేను చూపించే ఈ నెక్స్‌లో మీరు వీ నెక్ అయితే ఇలా ఈజీగా వేయించేసుకోవచ్చు బ్లౌజ్‌కి. ఫ్రంట్‌వి, బ్యాక్‌వి లేదు ఫ్రంట్ వీ నెక్ పెట్టుకొని బ్యాక్ రౌండ్ అంటే డీప్ రౌండ్ కాకుండా పై వరకు పెట్టుకుంటారు కదా! హై నెక్ అలాంటి వాటికి డెఫినిట్‌గా మనం ఈ లేస్ ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే టిప్ నంబర్ 3 అనమాట. ఈ థర్డ్ టిప్‌లో ఏంటంటే మనం స్కాలప్ బోర్డర్ వేయించుకుని వదిలేయకుండా వాటికి కింద ఇలాంటి బీడ్స్ ఏవైనా మనం ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా హ్యాంగ్ చేసుకోవడం వల్ల లుక్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతది. అంతేకాకుండా మనం తీసుకున్న ఇలా ప్లెయిన్‌గా ఉన్న స్కాలప్ బోర్డర్‌లో మీ శారీలో ఉన్న కలర్ ఏదైనా తీసుకొని చిన్ని చిన్ని స్టోన్స్ ఒక రూ. 10 పెడితే చిన్న ప్యాకెట్ వస్తది. అక్కడక్కడ స్టిక్ చేసుకోవచ్చు. అంటే మీకు మ్యాచ్ కాలేదు అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చి గోల్డ్ షేడ్ అయితే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది అనుకున్నప్పుడు ఇలా ఫాలో అవ్వండి. ఇప్పుడు టిప్ నెంబర్ 4 ఏంటంటే, మనం స్కాలప్ బోర్డర్‌ని రివర్స్‌లో పెట్టి వేయడం అనమాట. అంటే ఇప్పుడు నేను ఈ బ్లౌజ్‌లో చూపిస్తున్నట్టు. ఇలా వేసుకున్నా చాలా డిఫరెంట్‌గా ఉంటది. స్కాలప్ అనేది ఇప్పుడు మనం మొత్తం అంతా ఇలా వేస్తున్నాం గదా! ఇలా వేస్తే ఇలా బావుంటది. మీరు నడుంకి వేయించుకోవద్దు అనుకున్నప్పుడు హ్యాండ్స్‌కే ఇలా 2 స్కాలప్స్ ఇలా వేయించుకోవచ్చు. ఇలా వేయించుకున్నా మీకు చాలా బావుంటది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ నెక్ కూడా మీరు ఈజీగా కట్ వర్క్ బోర్డర్‌తోనే మీరు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ బాగా కాస్ట్‌లీ శారీస్‌కి కాకుండా కొంచెం మిడ్ రేంజ్ ఉన్న శారీస్‌కి మీరు ఇలా వేయించుకోవడం వల్ల మీకు తక్కువ బడ్జెట్‌లోనే బ్లౌజు మగ్గం వర్క్‌కి ఎళ్ళకుండానే ఈజీగా అయిపోతది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు గనుక నా వీడియోలో నచ్చితే గనక ఒక లైక్ చేయండి. ఇలా చిన్ని చిన్ని బోర్డర్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనం లుక్‌ని చాలా అంటే క్లాసీగా తీసుకురావచ్చు. పెద్ద బోర్డర్స్ వల్ల అయితే ఆ లుక్ కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉంటది. బ్లౌజ్‌కి కదా మనమేసేది. అందుకే నేను ఇది ఇంత పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇలాంటి లేస్ మీరు తీసుకుంటే గనక సేమ్ మగ్గం వర్క్‌తో మనం శారీ మీదంతా బ్లౌజ్ మీద అలా చేయించుకున్నట్టు లుక్ ఉంటదనమాట. మీరు రిఫరెన్స్ ఇది చూడండి. ఇంచుమించుగా ఇలానే ఉంది. బోర్డర్. కాబట్టి ఏంటంటే, మీరిలా ఉండేలా తీసుకుంటే ఏంటంటే, మనం మగ్గం వర్కే చేయించుకున్నామా అన్నట్టుంటది. నేనిప్పుడు చూపిచ్చేవన్నీ మనం ఏ టైప్స్ ఆఫ్ నెక్స్‌కి మనం ఈజీగా వాడొచ్చు అనేది కట్ వర్క్ బోర్డర్ అయితే మనం బ్లౌజ్‌కి ఎలా వేయించుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. మీకు ఈ రిఫరెన్స్‌తో మీరు ఏ నెక్ పెట్టించుకుందాం అనుకుంటున్నారు అని మీరు డిసైడ్ అవ్వండి. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఫ్రంట్, బ్యాక్ ఈ టైప్ ఆఫ్ నెక్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అవునా? అయితే ఈ బ్లౌజెస్ ఈ నెక్‌కి ఈజీగా మనం కట్ వర్క్ బోర్డర్ వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్‌కి ఈజీగా మనం తీసుకున్న లేస్ అంతా కరెక్ట్‌గా సరిపోతది. మీకు వేసిన తర్వాత చాలా లుక్ వస్తది బ్లౌజ్. మీరు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోకుండా అక్కడక్కడ బుటీస్ ఉన్న బ్లౌజ్ తీసుకున్నా మీరిలా స్కాలప్ చేయించుకుంటే మొత్తం మగ్గం వర్క్ వచ్చిన బ్లౌజ్‌లానే రెడీ అవుతది. ఇలా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మీకొచ్చిన ఐడియాతో ఈ వీడియో చూసిన తర్వాత మీకొచ్చిన ఐడియాతో మీరు లేస్ తీసుకొని మీరెలా డిజైన్ చేసుకోవాలి అనేది అది మీ ఆప్షన్. ఇప్పుడు శారీలో 2 కలర్సే ఉన్నాయి. అప్పుడు మనం ఏం బ్లౌజ్ డిజైన్ చేయకుండా శారీలో ఉన్న కలర్ తీసి ఇలా వీలాగా ప్యాచ్ వేయించి కట్ వర్క్ మనం ఆ కలర్ దాని మీదకొచ్చేలాగా
వేయించుకోవచ్చు. అలా కూడా వేయించుకున్నా మనకి కట్ వర్క్ బోర్డర్ ఈజీగానే వేసేయొచ్చు. మీరు రిఫరెన్స్ కోసం కొన్ని పిక్చర్స్ తీసుకెళ్ళి ఈ లేస్ ఇచ్చేసి మీరు టైలర్‌తో స్టిచ్ చేయించుకుంటే ఈజీగానే కుట్టేయొచ్చు. అలా మీరు డీప్ రౌండ్‌లో నాకు అడ్జస్ట్ చేయండి అంటే మాత్రం ముడతలొచ్చినట్టు అవుతదనమాట. సో, మీరు ఆ రిస్క్ మాత్రం ఈ కట్ వర్క్ బోర్డర్‌తో అస్సలు చేయొద్దు. బ్లౌజ్ అంతా పాడైపోతది. కాబట్టి కొన్ని నెక్స్‌కి మాత్రమే మీరు ప్రిఫర్ చేసుకొని డిసైడ్ అయ్యి కట్ వర్క్ లేస్ తీసుకొని వేసుకోండి. ఇలాంటి నెక్స్‌కి కూడా ఈజీగా వేయొచ్చు. మీకు కొన్ని కొన్ని బ్లౌజెస్‌కి మీరు హై నెక్కే పెట్టుకుంటాం, వీ నెక్కే పెట్టుకుంటాం, ఇలాంటివే బావుంటాయి అనుకుంటారు గదా! అలాంటి వాటికి మాత్రం మీరు కట్ వర్క్ లేస్‌కి వెళ్ళి మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకోండి. ఈ ఐడియా మీలో కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ నాకైతే డిఫరెంట్‌గా ఉంటది అనిపించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. షేర్ చేసుకున్నాను. మనం అన్నీ ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా మన బ్లౌజ్‌ని మనమే డిజైన్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తది గదా! అందుకోసమే నేను ఇలాంటి చిన్ని చిన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. అవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు నేనిచ్చే లాస్ట్ టిప్ ఏంటంటే, కట్ వర్క్ బోర్డర్ అనేది మీరు పైనుంచి వేయించడం కంటే, లోపల నుంచి బ్లౌజ్ లోపల నుంచి పెట్టించి వేయించినప్పుడు, ఇంకొంచెం లుక్ ఎక్కువగా ఉంటదనమాట. ఈ టిప్ మీరు కొన్ని బ్లౌజెస్‌కి ఫాలో అవ్వచ్చు. కొన్నిట్లికి డైరెక్ట్ వేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.